స్తుతించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి? నిజంగా మన యొక్క స్తుతి ఆరాధన దేవుని సన్నిధానానికి చేరాలి అంటే ఏం చేయాలి? దానికి కొన్ని పద్ధతులు, దానికి ఒక క్రమం ఉంది అని మనము తెలుసుకుంటూ వచ్చాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మరి ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు ఎక్కడికి వెళ్ళనివ్వకండి. సంపూర్ణంగా వాక్యము పైన ధ్యానం ఉంచండి. ఎందుకంటే మరి మన జీవితాల్లో మనము ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి పొందటానికి దేవుడు ఇస్తున్నటువంటి సూత్రాలను మనము గనక మన దైనందిన జీవితాల్లో పాటించినట్లయితే, వాటిని మన జీవితాల్లో అనుసరించినట్లయితే మనకే అది ఆశీర్వాదకరం. మరి ఒక వ్యక్తి అంటాడు, సంవత్సరాల తరబడి బోధలు వినటం కాదు, ఒక్కరోజు సాధన చేస్తే నిజంగా అది ఎంతో మేలికరం, అది ఎంతో ఆశీర్వాదకరం. అందుకే మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా దైవ భక్తిని గూర్చిన లాభ సాధనము ఎంతో మేలుకరమైనది అంటాడు. దైవ భక్తిని మనం ఎంతగా ప్రాక్టీస్ చేస్తామో, సాధన చేస్తామో అది మనకు ఎంతో మేలు, దీవెన, ఆశీర్వాదకరం. కాబట్టి మరి ఈ సమయంలో వాక్యము పైన ధ్యానం ఉంచి దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడు ఆ విషయాన్ని మనము లక్ష్యముంచుదాం. మన గురి ఈ సమయంలో ఇదిగో మన హృదయము దేవునికి అప్పగించి, దేవుడు నీతో పలికే మాటలు, చెప్పే మాటలు, సంధించే మాటలు నీ హృదయంలోనికి మరి ఆహ్వానించుకొని బెరయ సంఘం వలె కూడా ఉండాలి మనం. ఎందుకంటే మరి బెరయ సంఘం వారు తెస్సలోనిక సంఘములో ఉన్న వారి కంటే ఘనులుగా ఉన్నారట. ఎందుకు? ఇదిగో పౌలు, శీలలు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు అలాగూ ఉన్నాయా లేదా అని వారు పరిశోధన చేసేవారుగా ఉన్నారు. అందుకే వారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము కంటే ఘనులుగా ఉన్నారు. మరి మేము చెప్పేటువంటి మాటలు కూడా మా మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పలికించేటువంటి ఈ మాటలు మీరు కూడా ఎల్లప్పుడూ పరిశోధించేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ బైబిల్ తెరిచి అలాగున్నాయా లేదా అని మీరు కూడా మీ జీవితాల్లో మరి సరిచూసుకునేటువంటి వారుగా ఉండాలి. దయచేసి మీరంతా కూడా అలాగుంటే నిజంగా మీరు కూడా బెరయా సంఘములో ఉన్న వారి వలె ఘనులుగా, దేవునికి మరి ఎంతో ఇష్టలుగా ఉంటారు. కాబట్టి సమయంలో ఆ రీతిగా మనము ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన మనము ఒక చక్కటి విషయాలను మనం తెలుసుకున్నాం. ఒక్కసారి రివిజన్, 2 minutes మాత్రమే రివిజన్ చేసుకుంటే స్తుతులను అర్పించేటువంటి విధానము మనము తెలుసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మనము స్తుతులు అర్పించాలి అంటే దేవునితో సమాధాన పడాలి. ఎందుకంటే ఇదిగో మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క మరి ఏవైతే ఉన్నాయో అవి మనల్ని అంటాలని, మనల్ని మలినం చేయాలని అవి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎలాగైతే మనము మరి బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి అంటి మరి శరీరానికి మలినం అంటుతుందో, వచ్చిన తర్వాత మనము ఇంటికి మరి స్నానం చేసి ఫ్రెష్గా ఎలా మరి మనల్ని మనము చేసుకుంటామో అలాగే మనము కూడా మన ఆత్మకు పట్టిన మలినాన్ని శుద్ధి చేసుకోవటానికి వాక్యమనే ఉదక స్నానములో మనము శుద్ధి చేయబడటానికి ఇదిగో దేవుని సన్నిధానములో దేవునికి విరోధముగా, వ్యతిరేకంగా చేసినటువంటి, తెలిసి తెలియక చేసినటువంటి మరి అతిక్రమాలు ఏవైనా ఉంటే అవి ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది దేవునికి మరి విరోధమైనటువంటి భావము కలిగి ఉంటే, విరోధంగా వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే ముందుగా దేవునితో సమాధాన పడాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అందుకే మరి ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కులితివి గనుక నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల స్తుతులను.
అర్పించుచున్నాము అని హోషేయ గ్రంథములో 14వ అధ్యాయం 1-2 వాక్యాల ద్వారా మనము తెలుసుకున్నాం. దేవునితో సమాధాన పడటము అది ముఖ్యం. ఒకవేళ లేదు అంటే దేవునికి నీ హృదయం ఎంతో దూరముగా ఉన్నది అది విషయాన్ని గ్రహించాలి. యెషయా గ్రంథం 29:13 ఆ మాట ఉంటుంది. రెండవదిగా మనం చూసాం, మనుష్యులతో సమాధాన పడటం. మనుష్యులతో సమాధాన పడాలి. శక్యమైతే మనుష్యులందరితో మీరు సమాధానము కలిగి ఉండండి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము లేకుండా నీ జీవితంలో ఏమాత్రము నెమ్మది ఉండదు, నీలో సంతోషం ఉండదు. పైకి మాత్రము సంతోషంగా ఉన్నట్టు నటిస్తావే కానీ నీ జీవితంలో ఏమాత్రము కూడా నెమ్మది ఉండదు. నీ సహోదరుని పట్ల నీవు గనక అసమాధానము కలిగి ఉంటే నీవు నిజంగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనను ఆరాధించలేవు. ఎందుకంటే నీ హృదయములో నెమ్మది లేదు కాబట్టి, నీ సహోదరుని పట్ల అసమాధానం ఉంది కాబట్టి. మరి ఆ సమాధానాన్ని మరి నీవు సమాధానముగా మార్చుకోవాలి అంటే నీ సహోదరునితో సమాధాన పడాలి. నీ సహోదరునితో ఏదైనా అసమాధానం ఉంటే వెంటనే నీవు బలి పీఠమును వదిలిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడటం అది నీకు ఆశీర్వాదకరం. నీ ఆరాధన దేవుని సన్నిధికి చేరాలి అంటే ఇది రెండవ సూత్రం, నీ సహోదరునితో సమాధాన పడటం. నీ సహోదరుని క్షమించలేని హృదయం కలిగి ఉంటే మాత్రం మరి దేవుడు కూడా ఏం చేయలేడు. నువ్వు ఎంత ప్రార్థించినా, ఎంత స్తుతించినా, ఎంత కీర్తించినా, ఎంత భక్తిగా నువ్వు ఉండి నీ జీవితంలో మరి కొనసాగినా ఇదిగో నీ ఆరాధన ఏమాత్రము దేవుని సన్నిధానానికి మాత్రము చేరదు. నీ సహోదరునితో అసమాధానం కలిగి ఉంటే ఇది వాస్తవం. ఎందుకంటే మరి దేవుడే ఆయన వ్రాస్తూ ఉన్నాడు, ఇదిగో మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాల్లో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా, అనగా నీవు స్తుతులు చెల్లించుచుండగా, నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వస్తే, నా మాటలు కాదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ తమ్ముడు, ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. నీకు గనక మరి జ్ఞాపకము వస్తే ఏం చేయాలి? అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తరువాత వచ్చి బలిపీఠము ఎదుటనే నీ అర్పణము అనగా నీ స్తుతులు, నీ ఆరాధన అర్పించు. అది నాకు ఇంపైన సువాసన. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి నీ సహోదరునితో సమాధాన పడ్డావా? మరి నిన్నటి దినాన విన్నావు కదా, వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడిన హృదయాన్ని కలిగి ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చావా? జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఎవరైనా నీ సహోదరులు నీ మీద విరోధ భావము కలిగి ఉన్నారేమో. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే రీల్ మొత్తం కనబడుతుంది. నీ సహోదరునితో ఉన్నటువంటి గొడవలు కానీ, అసమాధానం కానీ, మరి ఏదైతే ఉందో నీవు ముందుగా చేయవలసింది నీ సహోదరునితో దయచేసి సమాధాన పడవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ చెప్పే సూత్రాలు నువ్వు గనక పాటిస్తే నీ జీవితంలో ఆశీర్వాదము, అభివృద్ధిని చూస్తావు. నీకు ఎంతటి కీడు చేసినా పర్వాలేదు, వెళ్ళి క్షమించే హృదయాన్ని కలిగి ఇదిగో అతన్ని క్షమించి నువ్వు సమాధానపడు. నిజంగా నీ జీవితంలో, నీ హృదయంలో నెమ్మది, సమాధానము, సంతోషము అనుక్షణము, ప్రతిక్షణము నీవు అనుభవిస్తావని అన్న వాస్తవాన్ని నీకు తెలియజేస్తున్నాను. ఇక మూడవ సూత్రం, నీవు నీ జీవితంలో చేయవలసింది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ స్థానానికి చేరాలి అంటే ఇదిగో సనుగు కొనకయు బలవంతాహముగా ఇచ్చు వానిని ప్రేమిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని చాలామంది మరి దేవునికి ఇచ్చే విషయంలో వాడతారు. దేవునికి మరి
ఆ యొక్క మరి ఏదైతే దశమ భాగాలు ఉన్నాయో, ఏవైతే మరి ఆ యొక్క మరి ప్రథమ ఫలాలు ఉన్నాయో, ఏవైతే మరి దేవునికి ఇచ్చేటువంటి మరి ఆ యొక్క కానుకలు ఉన్నాయో వాటి గురించి ఈ వచనాన్ని వాడుతారు. కానీ ఇదిగో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాన్ని, ఈ వాక్యాన్ని నీ కొరకు ఎందుకు వాడుతున్నాడంటే, నీవు నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుని సన్నిధికి చేరాలి అంటే, దేవుణ్ణి స్తుతించాలి అంటే, దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఇదిగో ఉదయం లేవాలి. ఉదయం లేవాలి అంటే చాలామంది మరి బద్ధకం, నిద్ర లేవటానికి చాలా ఇబ్బంది పడతారు. అయ్యో, రాత్రి చాలా సేపు మేలుకున్నాను కదా, ఉదయం 5 గంటలకే లేవాలా, ఉదయం నేను ఇంత తొందరగా లేవాలా, అంత అవసరమా నాకు అని చాలామంది సనుక్కుంటూ ఉంటారు, గొనుక్కుంటూ ఉంటారు. అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి భక్తిపరులు ఎవరైనా మరి ఉండి, అయ్యా లేచి ప్రార్థన చేసుకో, అయ్యా లేచి దేవుని ఆరాధించు, అమ్మా లేచి దేవుని స్తుతించు అంటే వాళ్ళు మరి వాళ్ళ ముఖాల్లోనే కనబడుతుంది సనుక్కునేటువంటి, గొనుక్కునేటువంటి హృదయం. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు నీ జీవితంలో ఆత్మీయ అభివృద్ధి చెందాలి అంటే, నీ జీవితంలో ఇదిగో ఒక స్టూడెంట్గా ఉన్నావా, ఇదిగో నీ జీవితంలో ఒక మంచి ర్యాంకులు నువ్వు ఉండాలి అంటే, ఇదిగో నువ్వు బిజినెస్లో ఉన్నావా, ఇదిగో నీ బిజినెస్ అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారాలి అంటే, ఇదిగో నీ జీవితంలో నీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదా, ఇదిగో నీ కుటుంబంలో సమాధానం ఉండాలి అంటే, నిత్యము మీ ఇంట్లో ఆనందం ఉండాలంటే, పరలోకమే మీ మధ్యలో ఉండాలి అంటే నువ్వు చేయవలసినటువంటిది ఏం చేయాలో తెలుసా? నువ్వు ఏమాత్రము కూడా సనుగు కొనకుండా, గొనుగు కొనకుండా నీ హృదయములో రాత్రే నీ మాటలు సిద్ధపరచుకోవాలి. దావీదు అదే అంటాడు, నేను ఉదయముననే నా కంఠస్వరము నీకు వినిపించుచున్నాను, మాటలు సిద్ధపరచుకొని నీ పాదాల యుద్ధకు వస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీవు ఎలా రాత్రి పడుకునే ముందుగా మాటలు సిద్ధపరచుకుంటున్నావా? దేవుని సన్నిధానానికి నేను ఇదిగో ఉదయకాల సమయంలో నా దేవుని సమీపించాలి అని మాటలు సిద్ధపరచుకొని సనుగు కొనకుండా, గొనుగు కొనకుండా దేవుని సన్నిధానానికి ఉత్సాహంగా వస్తున్నావా? కొంతమంది ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.